విశ్వ కళ్యాణంలోని ఈనాటి మనిషి గురించి బాబా ఏం చెప్పారో బాబా మాటల్లోనే చూద్దాం. ఈనాడు మనిషిలా బతకడం లేదు. మానవత్వాన్ని మర్చిపోయాడు. నీతి నిజాయితీలను మంటగలిపాడు. బంధుత్వాలను బాంధవ్యాలను తెంచుకున్నాడు. కారణం డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు కొత్తగా వచ్చింది కాదు, ఇప్పటి నుండో వస్తుంది. కానీ ఆనాడు మనిషి సరిపడే డబ్బుతో తృప్తి పడేవాడు, శాంతిగా బతికాడు, ఉన్నంతలో ఇతరులకు సహాయం చేశారు, ఒకరి సుఖం ఒకరు కోరుకునేవారు. ఈనాటి మనిషి అది మరిచి డబ్బే ప్రధానంగా భావించి డబ్బుతో ఏదైనా కొనవచ్చుననే ధీమాతో ఉన్నాడు. కానీ ఒక్కటి మర్చిపోయాడు, డబ్బుతో ప్రేమను కొనలేడని, శాంతిని కొనలేడు, బంధాలను కొనలేడు. ఏదో ఒకరోజు తెలియకపోదు డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ శాంతియే ప్రధానమని. శాంతి లేని సంపదని ఏం చేసుకుంటారు? డబ్బు మూటలు కట్టుకొని ఎదురుగా పెట్టుకున్నంత మాత్రాన శాంతి నిండుతుందా? లేదు కదా. డబ్బు వెంబడి పరిగెత్తకండి, సత్యానికి తల వంచి సత్యవచన పాలన చేయండి. సంపద మీ వెన్నంటి ఉంటుంది. నీతి నిజాయితీ మానవత్వం మన ధర్మం. సంపద వ్యామోహంలో పడి మనిషి రాక్షసుడిలా మారిపోయాడు. మనిషి నుండి మనిషిని కాపాడుకోవాల్సి వస్తుంది. జంతువులను కాపాడవలసిన మనిషి భక్షకుడైపోయాడు. మనిషిని మనిషే హత్యలు చేస్తున్నాడు. గాంధీజీ చూపిన బాటలో నడవాలి, కానీ ఆయన విగ్రహాన్ని పూజించినంత మాత్రాన ఏం లాభం? గీతను చేతపూని అహింస మానవ ధర్మమని, మానవ సేవ చేయమని చెప్పారు. వారు చెప్పిన బాటలో నడిచినప్పుడే కదా వారికి మనం గౌరవం ఇచ్చినట్లు. మనిషి జ్ఞానం విజ్ఞానంలో ఎంతో ఎత్తుకెదిగాడు, ఎన్నో సాధిస్తున్నాడు. కానీ మాయలోన చిక్కుకొని స్వార్థంలో కూరుకుపోయాడు. పశుపక్ష్యాదులకు జంతువులన్నింటికీ కూడా మనవలే పిల్లలు మాయ ఉన్నాయి. అయినా అవి కలిసి ఉంటాయి, ఒకదానికొకటి మరొకటి సహాయం చేసుకుంటాయి. భూమిలోన చీమలు చిన్న చిన్న కీటకాలన్నీ వేల సంఖ్యలో ఒక గూటిలోన కలిసి దాగి ఉంటాయి. ఒక చీమకు ఎక్కడైనా చక్కెర వస్తువు కనపడిందంటే కొన్ని వందల చీమలకు సందేశం అందించి ఒక వరుస క్రమంలో వచ్చి ఆహారాన్ని తీసుకెళ్తాయి. కానీ మనిషి స్వార్థపూరితుడై నాది నాది అనే భావనలో పడి తనని తాను మర్చిపోయి రాక్షసుడై ఒక్కడుగా మిగిలిపోతున్నాడు. బంధాలను తెంచుకుంటున్నాడు. మాధవుడిగా మారాల్సిన మనిషి దానవుడిగా మారిపోతున్నాడు. ప్రతి ప్రాణి ప్రకృతి నియమానుసారంగా నడుస్తుంటే మనిషి మాత్రం దానికి విరుద్ధంగా నడుస్తూ సంస్కృతిని మర్చిపోతున్నాడు. కొందరు సంసారంలో సుఖాన్ని వెతుకుతున్నారు, మరికొందరు భార్య పిల్లలతో సుఖం ఉందని అనుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు తోచిన విధంగా సుఖాన్ని వెతుక్కుంటున్నారు. కానీ ఇవన్నీ అశాశ్వత సుఖాలని తెలుసుకోలేకపోతున్నాడు. సంసారంలో ఉంటూ కూడా శాశ్వత సుఖాన్ని పొందవచ్చని మహాత్ములు ఈనాటి నుండో చెబుతున్నారు. మనలో ఆత్మ ఉంది కనుకే ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆత్మను మరిచి బయటి ప్రపంచంలో సుఖాన్ని వెతుకుతున్నాం. అసలు సుఖం ఎక్కడుంది? దాన్ని ఎలా పొందాలి? మనం దేనిని అతిగా ప్రేమించాలి? మన ప్రియమైన వస్తువేది? ఇలా ప్రతి ఒక్కరికి సందేహాలు రావచ్చు. ఇలాగే ఒక రాజుకు సందేహం వచ్చింది. తన సందేహ నివృత్తి కోసం నగరంలో దండోర వేయించాడు. ఏది ప్రియమైనది, ప్రేమమయమైనది? దీనికి సమాధానం చెప్పిన వారికి మంచి బహుమానం ఉంటుందని ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానం చెప్పారు. చివరకు రాజు అత్యంత ప్రియమైనది సంసారం, భార్య పిల్లలని చెప్పాడు. అందుకు అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. కానీ ప్రధానమంత్రి మౌనంగా ఉండటం చూసి మీరెందుకు మౌనంగా ఉన్నారని అనగానే, నిజమైన ప్రేమ ఆత్మలోనే ఉంది. మనం అతిగా ప్రేమించేది మన ప్రాణాన్ని. ప్రాణం కంటే తీయంది ప్రియమైంది మరొకటి ప్రపంచంలో లేదు అని చెబుతాడు మంత్రి. దీనికి రుజువేమిటి అని అడిగాడు రాజు. దీనికి సమాధానం ఒక నెల రోజుల తర్వాత చెబుతానని అంటాడు మంత్రి. ఆ నెల రోజుల్లో ఒక పెద్ద నీళ్ల తొట్టి కట్టించాడు. తొట్టి 4 వైపులా అద్దాలను బిగించాడు, బయట చూసే వారందరికీ కనపడాలని. ఒక నెల రోజుల తర్వాత అందరినీ సమావేశపరిచారు. ఒక కోతిని కోతి పిల్లను తెప్పించాడు.
తొట్టిలోనికి కోతిని పిల్లను వదిలి లోపల నీళ్లు వదిలారు. కొంచెం కొంచెం నీళ్లు నిండటంతో తల్లి కోతి పిల్లను చంకలోకి తీసుకుంది. భుజాల వరకు నీళ్లు నిండటంతో పిల్లను తలపైకి ఎక్కించుకుంది. అలా నీళ్లు నిండుతూ ముక్కు దాటి కళ్ళ వరకు వచ్చేసరికి శ్వాస కూడా ఆడక అటు ఇటు కొట్టుకుంటూ తలపై ఉన్న పిల్లను కింద పడేసి తన ప్రాణం దక్కించుకునే ప్రయత్నం చేసింది కోతి. అలా కింద ఉన్న కోతి పిల్లపై నిలబడి తల్లి కోతి తన ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నాన్ని మంత్రి రాజుకు మిగతా ప్రజలకు చూపెడుతూ, చూసారా, ఇంతవరకు తన పిల్లను దక్కించుకున్న కోతి తన ప్రాణం కోసం పిల్లను సైతం వదిలించుకుంటుంది. ఇదొక కథ మాత్రమే. దీని అర్థాన్ని చూస్తే గనక తాను అతిగా ప్రేమించే ప్రాణమే తనకు ముఖ్యమని పిల్లను కూడా లెక్క చేయలేదు ఆ కోతి. అంటే నిజమైన ప్రేమ తనపైనే కానీ ఇతరులపై కాదు. ఈ కథలోని నీతిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అంతేకాని సంసారం పిల్లలపై ప్రేమ ఉండకూడదనే నా ఉద్దేశం కాదు. ఆత్మ ఉందనే కదా మనమున్నాము. అందుకే మనల్ని మనం ప్రేమిస్తూ మన వారినందరినీ ప్రేమించాలి. శాశ్వత సుఖాన్ని మనలోనే వెతికే ప్రయత్నం చేయాలి. ఈ మాయలోన శాశ్వత సుఖం లేదు, అంతా దుఃఖమే. ఆత్మ సమాధానమే నిజమైనది. మీ వెంట ఎవరినీ తీసుకురాలేదు, ఈ శరీరాన్ని తీసుకొచ్చాము. దీనికి సంబంధించి పరివారం ఏర్పడింది. దీనిని ఇక్కడే వదిలి వెళ్ళాల్సిందే. వెంట రాని వారి గురించి ఆశ ఎందుకు? నా భార్య, నా బిడ్డ, నా కొడుకు, నా భర్త, నా తండ్రి, నా తల్లి ఇత్యాది బంధాలన్నీ నీ గమ్యానికి బంధనాలు. వాటిని నిర్వర్తిస్తూ మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ వెంట వచ్చే మంచిని సంపాదించండి. సంసారంలో ఉంటూ పరమార్థాన్ని సంపాదించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే. ప్రేమను పంచడం, అది మరచి స్వార్థపు మాయను వలయంగా చుట్టుకొని మిమ్మల్ని మీరు మర్చిపోయారు. శాంతి, సుఖం ఎక్కడో వెతికితే దొరికేది కాదు. దానిని మీలోనే పొందే ప్రయత్నం చేయండి. కాగితంలోన ఇన్ని ఎకరాల స్థలం ఉందని నమూనా చూపించవచ్చు. భూమిని చదరపు కొలతలలో చూపించవచ్చు. చూపిన భూమిలోన పంట పండించే వీలు కాదు కదా. అలాగే వేదాల జ్ఞానాన్ని చదవచ్చు, కానీ జ్ఞానాన్ని చూపించరాదు. అది చూడాలంటే ఈ శరీరం అనే భూమిలోన అనుభవం అనే విత్తనాల ద్వారా పంటలు పండించి ఫలితాన్ని ధ్యాన మార్గం ద్వారా జ్ఞానాన్ని పొందొచ్చు. నమూనా పత్రంలో నక్షా చూపించినట్లుగా పుస్తకాలలో జ్ఞానం దాగి ఉంది. దానిని అనుభవం ద్వారా పొందొచ్చు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. సృష్టిని అరచేతిలో చూడగలడు. కానీ స్వార్థపు పూరిత అహంకారంతో విర్రవీగి ప్రకృతికి విరుద్ధంగా నడిచి తన పతనానికి తానే దారి వేసుకుంటున్నాడు. అధర్మం చేస్తూ పాపాలను మూట కట్టుకుంటున్నాడు. పూర్వం రాజులు తమ సంతానాన్ని జ్ఞాన సముపార్జన కొరకు అడవుల్లోని గురు ఆశ్రమాలకు పంపించేవారు. ఈనాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పించేవాళ్ళు లేరు. ఆనాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆశించారు, కానీ సంపదను కాదు. కానీ ఇది ఇప్పుడు జరగడం లేదు. ఆధ్యాత్మికతను మరిచి సంపద వెంబడి పరుగులు తీస్తున్నారు. జ్ఞానధనమే తరతరాలు నిలిచి ఉండే సంపద. డబ్బు అశాశ్వతమై. పాపం చేయడం చాలా సులభం, ఎటువంటి ఖర్చు ఉండదు. అదే పుణ్యం చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి దుఃఖం ఉంటుంది, కానీ ఆ తర్వాత సుఖం ఉంటుంది. అదే పాపం చేసినప్పుడు ఏమీ అనిపించకపోయినా తర్వాత శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఏది చేయాలన్నా మనిషి చేతిలోనే ఉంది. నిజాయితీగా నడిచే వారికి అన్ని కష్టాలే ఎదురవుతాయి. చివరకు వారే విజయం సాధిస్తారు. అందుకే సబర్ కా ఫల్ మీఠా హోతా హై అంటారు పెద్దలు. మనం చేసే ప్రతి పనిని, మంచి చెడులను ఆత్మ చిత్రగుప్తుడి రూపంలో రాసించుతుంది. వీడియోలో ఏ విధంగా రికార్డు చేస్తారో అదే విధంగా ఆత్మ పాపపుణ్యాలను రికార్డు చేసి ఉంచుతుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు 30 రోజులు పనిచేస్తే పూర్తి జీతం ఇస్తారు. 15 రోజులు పనిచేసి నెల రోజుల జీతం అడిగితే ఇస్తారా? లేదు కదా.
అలాగే ఆ దేవుడి న్యాయస్థానంలో కూడా తీర్పు ఉంటుంది. ఎవరికి వారు కర్మానుసారంగా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒకరిలో భక్తి, ఒకరిలో ప్రేమ, ఒకరిలో ద్వేషం, మరొకరిలో ఈర్ష, ఇలా వారి వారి కర్మల ద్వారా వారికి ఫలితం ఉంటుంది. మనిషికి ప్రపంచంలో అన్నీ అవసరమే. ఉపయోగించే పద్ధతి సరిగ్గా లేనందున అది పనికిరాదు, ఇది పనికిరాదు అని అంటుంటారు. ప్రకృతిలో కాలం మారినట్లే, ఋతువులు మారుతున్నట్లే మనిషి జీవితంలో మార్పులు జరగడం సహజం. సుఖాలు దుఃఖాలు రావడము సహజమే. వాటిని ఎదుర్కొని నడుచుకోవడమే మనిషి పని. బాల్యదశ, యవ్వనం, వృద్ధాప్యం రావడం ప్రకృతి నియమం. వీటి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ప్రకృతి మనకు గురువు. ప్రకృతి నుండి నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. భూమిలో పెరిగే గడ్డలు, కందమూలాలు కొన్ని, చెట్లకు కాసే కాయలు, ఫలాలు కొన్ని, మరికొన్ని రకాల మొక్కజొన్న, జొన్న కంకుల వంటివి, ఇలా రకరకాల విత్తనాలు మనకు కనిపిస్తాయి. కంటికి కనిపించక పెరిగేవి కొన్నైతే కనపడుతూ పెరిగేవి మరికొన్ని, కనపడుతూ కూడా కనపడనట్లు పెరిగేవి మరికొన్ని. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. మొక్కజొన్న కంకిపై ఎన్నో వరుసలుగా పొట్టు ఆవరించి ఉంటుంది. దాని లోపల మెరిసే విత్తనాలు వరుసగా అమరి ఉంటాయి. పై పొట్టు తీస్తే కానీ ఆ విత్తనాలు మనకు కనపడవు. అలాగే మన జీవితంలో కలిగే దుఃఖాలను సహించి వాటిని ఎదుర్కొని ముందుకు నడవగలిగితే జీవితం సుఖమయమవుతుంది. అప్పుడే అమృతమయ జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. వాటిని ఎదిరించి ముందుకు నడవాలి. భయపడి వెనకడుగు వేయకూడదు. ప్రతిరోజు ప్రతి ఒక్కరి నుండి నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉంటాయి. వాటిలో మంచి చెడులు ఉంటాయి. మంచిని మాత్రం తీసుకొని చెడును వదలాలి. ప్రతి నిమిషం ఒక పాఠం కావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. అంతేకాని ఇదంతా నా తలరాతని, ఇదంతా నా అదృష్టంలో ఉంది కావచ్చని తల పట్టుకొని కూర్చోవడం కంటే తప్పులు సరిదిద్దుకోవడం ఎంతో మేలు. తెలిసి తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం కాదు మనం చేసేది. పాపాలు చేసి దేవుడి ముందు కూర్చొని క్షమించమని అడిగినంత మాత్రాన పాపాలు తొలగిపోవు. దక్షిణలు సమర్పించినంత మాత్రాన పాపం పోదు. ఉలకని పలకని దేవుడు ఏం చేయడు. రాయిని దేవుడిగా మార్చి ప్రాణమున్న మనిషి బండరాయిగా మారిపోయాడు. కళ్ళ ముందున్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడి శరీరం మన ముందే ఉంది, కానీ అందులోని ఆత్మ వెళ్ళిపోయింది. అది ఎలా ఉందో, ఎలా వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలియదు. దేహంలో ప్రాణం ఉన్నంత వరకే మనిషిగా గుర్తిస్తారు. అదే ప్రాణం వెళ్ళిపోతే శవమయ్యాడని తీసుకెళ్తారు. ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రాణానికి విలువనీయక బండరాయికి విలువ ఇచ్చి దేవుడని కొలుస్తున్నాం. మనలోని చైతన్య శక్తి, ప్రాణం, ఆత్మయే విశ్వశక్తి అని, సృష్టి స్థితి లయాలకు మూల కారణమని, పంచభూతాత్మక శరీరాన్ని నడిపించే ఆత్మయే భగవంతుడని తెలుసుకున్న రోజున ప్రతి ఒక్కరూ స్వస్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తనలో దైవీ శక్తి ఉంది కనుకనే గొప్పవాడు కాగలిగాడు మనిషి. ధాతువులన్నీ ఒకదానికొకటి అంటి ఉన్నప్పుడే విద్యుత్ తీగలలో విద్యుత్ శక్తి ఉంటుంది. అదేవిధంగా పంచతత్వాల ఈ దేహంలో ఆత్మశక్తి దాగి ఉంది కనుకే చైతన్యం ఉంటుంది శరీరానికి. లేకపోతే అది శవమే కదా. ప్రకృతికి అనుగుణంగా జీవజంతువులకు అన్నీ సమకూర్చి ఉంచాడు భగవంతుడు. ఎండాకాలంలో కొన్ని చెట్లు ఎండిపోతే మరికొన్ని చిగురిస్తాయి. నీటిలో జీవించే ప్రాణులు భూమిపై బతకలేవు. భూచరాలు నీటిలో జీవించలేవు. ఇదంతా ప్రకృతి నియమం. అందుకే చరాచరములన్నీ వాటి వాటి నియమానుసారంగా నడుచుకుంటున్నాయి. కానీ మనిషి మాత్రం దానికి విరుద్ధంగా నడుస్తున్నాడు. పూర్వం మహాత్ములన్న చోటికి వెళ్ళడం 1-2 రోజులు వారి వద్దే గడిపేవారు. వారు నిలిచిన స్థలం పవిత్రమై ఉంటుంది కనుక అక్కడ వారి దర్శనం వల్ల పాపాలు దూరం అవుతాయని నమ్మేవాళ్ళు. అందుకే తీర్థస్థానాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని ఈనాడు వ్యాపార స్థానాలుగా మార్చి
పవిత్రతను మంటగలుపుతున్నారు. ఆశ మనిషి నుండి దూరం చేస్తుంది, ప్రమాదంలోకి నెడుతోంది, మానవత్వాన్ని మర్పిస్తుంది. అనుకున్నది జరగకపోతే చివరకు హత్య చేయడానికైనా సిద్ధపడుతున్నాడు. మనిషిలో రాక్షసత్వం పోనంత వరకు తనలోని దయాగుణాన్ని తెలుసుకోలేడు. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఏ జాతిలోకో ఏ ఇతర ధర్మాల్లోకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మత మార్పిడి చేయాల్సిన అవసరం లేదు. సత్ప్రవర్తన, సత్యవచన పాలన, సద్గురు సాంగత్యంలోనే జ్ఞానాభివృద్ధిని పొందొచ్చు. మనిషి తను సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకుంటాడు, లేక నిధులుగా దాచుకుంటాడు. ఇతర వస్తువులను దాచడానికి ఎన్నో రకాలుగా రహస్య గదులను తయారు చేసుకుంటాడు. అదేవిధంగా విశ్వాన్ని, ఈ శరీరం అనే రహస్య గదిలో దాగి ఉందన్న సత్యాన్ని మర్చిపోయాడు. నేను, నాది అనే అభిమానంలో ఉండి తనను తాను మర్చిపోయాడు. మా ఊరికి దగ్గరలో నాగల్కొండ అనే గ్రామంలో ఒక ముస్లిం అతను ఉండేవాడు. ఊరిలో ధనవంతులు వాళ్ళు. పేదవాళ్లను ఆయన హింసించేవాడు, బానిసలుగా చూసేవాడు, అందరిపై అత్యాచారం చేసేవాడు. చివరకు అందరి ఉసురు తగిలి అధోగతి పాలయ్యాడు. ఈనాడు వాళ్ళ ఇంట్లో గుడ్ల గుబలు రాజ్యం వెళ్తున్నాయి. ఇది నేను ప్రత్యక్షంగా చూసిన సంఘటన. ఇటువంటి పరిస్థితిని ఎవ్వరూ తెచ్చుకోకూడదు అని అందరినీ కోరుకుంటున్నాను. ఇతరుల తప్పులను ఎంచుతుంటారు కానీ తనలోని తప్పులను చూడలేరు. ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందరో భార్య విధేయులే తల్లిదండ్రులను మరిచి ఆవిడ తల్లిదండ్రులైన అత్తమామలకు దాసోహమై స్వంత బంధుత్వాలను కాలరాస్తున్నారు. ఘరాత్ మత్, షేతాత్ ఖత్, జగాత్ పత్ అన్నారు పెద్దలు. అంటే ఇంట్లో నిరవు, పొలంలో ఎరువు, సమాజంలో పరువు కలిగి ఉండాలి. అనగా యజమాని ఇంటిని సన్మార్గంలో నడిపించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. పొలంలో సరి అయిన పద్ధతిలో ఎరువులు వేస్తూ కలుపు తీస్తే పంట సక్రమంగా పండుతుంది. అదేవిధంగా సమాజంలో నలుగురితో కలిసి ఉంటూ పరువు నిలబెట్టగలిగితే అంతటా గౌరవం ఉంటుంది. పూర్వం ఋషులు 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు. కానీ ఈనాడు అలా జరగడం లేదు. మనిషి తన కర్మల ద్వారా తన ఆయుష్ను తానే తగ్గించుకుంటున్నాడు. దుష్కర్మలు చేస్తూ పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు. భక్తిని మర్చిపోయి దుర్వ్యసనాలకు లోనై బతికుండగానే నరకాన్ని చూస్తున్నాడు. వ్యవహార కళాల నాహి జాల పరమాత్ కషాచా తుకుడోజీ మహారాజ్ అన్నారు. అంటే వ్యవహారం అంటే ఏంటో తెలియని వారికి పరమార్థం గురించి ఏమర్థమవుతుందని. జాచే ఐహిక ధడ నాహి త్యాచే పరతంత్ర పూససికాయ్ అనగా తన గురించి తనకే తెలియని వాడు ఇతరుల గురించి ఏం చెబుతాడు? సంసారం అంటే ఏంటి, ఎలా నడిపించాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇదంతా తెలిసిన తర్వాత సమాజం గురించి ఆలోచించాలి. చంచలమైన మనసుపై సంతోషమనే ఆభరణాన్ని ధరించిన మనిషికి ఈర్ష, ద్వేషాలు, కపటాదులు అడ్డంకి కావు. సంతోషం, ఆనందం, సమాధానమును మనసులో నిలిపినవాడు భాగ్యవంతుడు. మరి అలా కావాలంటే మనం ఏం చేయాలి? శ్రద్ధ, విశ్వాసాలతో భక్తి అనే మార్గంలో నడుచుకుంటే ఆత్మసుఖాన్ని, శాంతిని పొందొచ్చు. మరి భక్తి అంటే మరో అధ్యాయంలో తెలుసుకుందాం.